Presented by Paulomi Estates. Associated by Vasavi Group, Giridhare Constructions, Indian Green Building Council, Abhinandana Infra, Anvita Group, Nikila Constructions and Developers, Argano, Praira Buildcon, Pranava Group, JSR Group Sun City, Surya International. హాయ్ హలో రియాలిటీ సెక్టర్ విశేషాలు లేటెస్ట్ అప్డేట్స్ అందించే మీ ఎవర్గ్రీన్ ఫేవరెట్ ప్రోగ్రామ్ సోషల్ మీడియా రియల్ సిటీకి సుస్వాగతం. దేశంలోని మిగతా నగరాలతో పోలిస్తే హైదరాబాద్ రియాలిటీ సెక్టార్లో స్థిరమైన ప్రగతి నమోదవుతూ వస్తోంది. దేశంలోని మిగతా మెట్రో సిటీల్లో ఇళ్ల విక్రయాలు కొద్దిగా తగ్గుముఖం పట్టాయి. ఇందుకు భిన్నంగా భాగ్యనగరంలో మాత్రం ఏకంగా 25% పెరుగుదల నమోదవడం విశేషం. కొత్తగా మార్కెట్లో అందుబాటులోకి వస్తున్న ప్రాపర్టీలు, అమ్ముడవుతున్న ప్రాపర్టీల సంఖ్య దాదాపుగా సమానంగా ఉండడం డిమాండ్ స్థిరంగా కొనసాగుతూ వస్తోంది. సో ఓన్ హౌస్ ప్లాన్ చేస్తున్న వారితో పాటు లాంగ్ టైం గోల్ తో రియాలిటీ రంగంలో అడుగు పెట్టాలనుకునే వారికి ఇది బెస్ట్ టైం. రియాలిటీ ట్రెండ్ కి తగ్గట్టు ట్రెండ్ లో ఉన్నటువంటి ప్రాజెక్టులు ఎక్కడెక్కడ ఉన్నాయి, బెస్ట్ ఆఫర్స్ ఎవరు అందిస్తున్నారు, మార్కెట్ పై కంప్లీట్ పిక్చర్ అందించేందుకు మీ ముందుకు వచ్చేసింది మీ సోషల్ మీడియా రియల్ సిటీ. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ బిగిన్ ది షో. లార్జర్ దెన్ లైఫ్ అన్న రీతిలో ప్రాజెక్ట్స్ ని డిజైన్ చేయడం, కస్టమర్లు మెచ్చేలా వాటిని తీర్చిదిద్దడం ఒక ఛాలెంజ్. ప్రతి ప్రాజెక్ట్ ను ఒక లైఫ్ స్టైల్ గా తీర్చిదిద్దిన ఘనత అన్వితా గ్రూప్ ది. కస్టమర్ల అంచనాలకు మించిన క్వాలిటీ అండ్ ఎమ్యూనిటీస్ తో కమ్యూనిటీ లివింగ్ కు కొత్త డెఫినేషన్ ఇచ్చే విధంగా ఇన్నోవేటివ్ ప్రాజెక్ట్స్ ని డెవలప్ చేస్తూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. భాగ్యనగరానికి మణిహారంలా నిలిచే ప్రాజెక్టులతో ఇండస్ట్రీలో అగ్రస్థానంలో ఉంది. పర్ఫెక్ట్ ప్లానింగ్ తో హై రైజ్ హౌసింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయడంలో ప్రత్యేక గుర్తింపు ఉన్న సంస్థ అన్వితా గ్రూప్. ప్రజెంట్ జనరేషన్ ఇంట్రెస్ట్, ఫ్యూచర్ జనరేషన్ చాయిస్ పర్ఫెక్ట్ గా సింక్ అయ్యేలా ప్రతి ప్రాజెక్టును అత్యద్భుతంగా తీర్చిదిద్దుతోంది. బెస్ట్ ఆఫర్స్ తో లగ్జరీ హోమ్స్ అందిస్తూ మార్కెట్ లో ఓ కొత్త ట్రెండ్ కు శ్రీకారం చుడుతోంది. మోడర్న్ లైఫ్ స్టైల్ కు అవసరమైన అన్ని ఫెసిలిటీస్ తో ఈ సంస్థ డెవలప్ చేస్తోన్న ప్రాజెక్టులు కస్టమర్లను ఎంతగానో ఇంప్రెస్ చేస్తున్నాయి. ఆకాశ వీధిలో, అందాల నగరిలో భూమి ఆకాశం ఏకమయ్యే చోట అడుగు పెడితే ఎంత అద్భుతంగా ఉంటుంది కదా. అటువంటి చోట నివాసం ఉంటే లైఫ్ మరింత అద్భుతంగా ఉంటుంది. ఆ అద్భుతం పేరే అన్వితా హై9. ORR ఎగ్జిట్ నెంబర్ 2 వద్ద పర్ఫెక్ట్ లొకేషన్ తెల్లాపూర్లో 15 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో నిర్మించిన గ్రాండ్ లగ్జూరియస్ ఆర్కిటెక్చరల్ మార్వలస్ చూస్తే వావ్ అనాల్సిందే. 1.6 కిలోమీటర్ స్కై వాక్ ఈ టోటల్ ప్రాజెక్ట్ కి మేజర్ హైలైట్ అని చెప్పొచ్చు. అన్వితా గ్రూప్ ఎన్నో ప్రెస్టీజియస్ ప్రాజెక్టులతో ఎందరో కస్టమర్ల ఫేవరెట్ సంస్థగా గుర్తింపు తెచ్చుకుంది. నాట్ జస్ట్ అబౌట్ బిల్డింగ్ హోమ్స్, ఇట్స్ అబౌట్ బిల్డింగ్ హ్యాపీనెస్ అన్నది అన్వితా గ్రూప్ మోటో. ప్రతి మెట్టులో ఓ సర్ప్రైజ్ అందిస్తూ ఆనందాన్ని హై రైజ్ తీసుకెళ్లేలా ఈ సంస్థ తెల్లాపూర్లో తీర్చిదిద్దిన లేటెస్ట్ ఆర్కిటెక్చరల్ మార్వల్ అన్వితా హై9. హైదరాబాద్ సిటీతో పాటు ఆంధ్రప్రదేశ్లో మేజర్ సిటీలైన వైజాగ్, విజయవాడలోనూ ప్రాజెక్టులు లాంచ్ చేయబోతోంది అన్వితా గ్రూప్. ఈ ప్రాజెక్టులను కస్టమర్లకు మరింత చేరువ చేసేలా తెలుగు ప్రజల అభిమాన నటుడు బాలకృష్ణ గారిని బ్రాండ్ అంబాసిడర్ గా ఎంచుకుంది అన్విత. బాలయ్య క్యాంపెయినింగ్ తో అన్విత ప్రాజెక్టులపై క్రేజ్ మరింత పెరిగింది. మా కిచెన్ లో నేనుంటే ఈగ కూడా ప్లేస్ ఉండదు, అంత చిన్నది. నో రూమ్ ఫర్ వర్క్ ఫ్రమ్ హోమ్. బెడ్రూమే నా బోర్డ్ రూమ్ అయింది. పేరుకే 3 బెడ్రూమ్ అయినా ఇరుకైపోయింది. ఇక్కడ ప్రాబ్లము ఫ్లోర్ ప్లాన్. మంచి ఫ్లోర్ ప్లానే ఉంటుంటే ఖచ్చితంగా ఉండాలి. నేను ఒక సినిమా చేయాలంటే 100 రకాలుగా ఆలోచిస్తాను. మరి 100 ఏళ్ళు నిలిచిపోయే మీ సొంత ఇంటి గురించి ఒక్క రైట్ డిసిషన్ తీసుకోవాలి. ఆ ఒక్కటే అన్వితా. World class living standards and 360 degree of lifestyle experience. It's not just about building homes. At Anvita, it's about building happiness. ನಮ್ಮ ಪ್ರೀತೆಯೇ ಬೆಂಗಳೂರು ನಗರ, కన్నడ కస్తూరి, ఉద్యాన నగరి బెంగళూరు మనందరికీ ఎంతో ఇష్టమైనటువంటి ప్లేస్. యువత కలల గమ్యం ఈ నగరం. పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్ ఎప్పుడైనా ఆనందమయ జీవితానికి ఈ నగరం ఒక అందమైన వేదిక. ఇప్పుడు గార్డెన్ సిటీలో
తెలుగు ప్రజలకు సుపరిచితమైన ఓ పేరు సుగంధాలు వెదజల్లబోతోంది. అదే పౌలమి ఫ్లోరిక్. గార్డెన్ సిటీలో నార్త్ సైడ్ తనిసంద్రలో ట్రెండింగ్ లో ఉన్నటువంటి ఏరియా మాన్యతా టౌన్షిప్. ఇక్కడే పౌలమి ఎస్టేట్స్ గ్రాండ్ అండ్ లగ్జూరియస్ ప్రాజెక్ట్ ఫ్లోరిక్ ని లాంచ్ చేసింది. బెంగళూరు తనిసంద్ర అంటే ఐటీ పీపుల్ ఫేవరెట్ లొకేషన్. ప్రఖ్యాత ఐటీ కంపెనీలు, మాల్స్, లైఫ్ స్టైల్ హబ్స్ ఉన్న చోట మోస్ట్ అట్రాక్టివ్ ఎమ్యూనిటీస్తో పౌలమి ఫ్లోరిక్ ప్రాజెక్ట్ను ప్లాన్ చేసింది. పౌలమి ఎస్టేట్స్ కున్న బ్రాండ్ ఇమేజ్, ట్రాక్ రికార్డ్తో కన్నడిగులు, తెలుగు రాష్ట్రాల వారే కాదు ఇతర రాష్ట్రాల వారు కూడా ఫ్లోరిక్ ప్రాజెక్ట్ పై ఎంతో ఆసక్తిని కనబరుస్తున్నారు. సో ఇవాంటి మన సుజన్ మీడియా రియల్ సిటీలో వీ హ్యావ్ ప్రశాంత్ రావు గారు, పౌలమి డైరెక్టర్, అండ్ 20 years రీసెంట్గా పూర్తి చేసుకున్నారు. అండ్ ఆ ఈవెంట్ విశేషాలు కూడా మనందరం కూడా చూసాము. అండ్ ఇప్పుడు ఏంటి అంటే పౌలమికి సంబంధించి ద బజ్ ఎక్కడుంది అంటే బెంగళూరులోనే ఉంది. సో ప్రశాంత్ రావు గారు, ఫ్లోరిక్ గురించి బెంగళూరులో ఉన్న ప్రాజెక్ట్ అయినా కూడా హైదరాబాద్లో కూడా మాట్లాడుకుంటున్నారు. అది పౌలమి క్రియేట్ చేసిన బ్రాండ్ మార్క్ అనుకోండి, అఫ్ కోర్స్. సో ఎలా ఉంది, ఏంటి ఫ్లోరిక్ విశేషాలు ఏంటి? So Bangalore has been a very interesting start for us, Andy. About 2 years back, as part of expansion program prakaranga, first identify chesina destination Bangalore anukunnamo because Bangalore predominantly has been a very stable and mature market. In fact, Hyderabad we do see a lot of spikes, but Bangalore, if you actually see, has been a very consistent good market for the last couple of years. North Bangalore ee madali last 2 years North Bangalore చాలా ఇంక్రీజ్ అయిందండి సేల్స్ అండ్ రిక్వైర్మెంట్, ప్రైమరీలీ బికాస్ ద సిటీ స్లోలీ మూవింగ్ నౌ ఫ్రమ్ హెబ్బెల్ ఆన్వర్డ్స్ టు ది ఎయిర్పోర్ట్. కొత్త మెట్రో ఒకటి వస్తున్నది ఇప్పుడు బెంగళూరులో ఫ్రమ్ ది ఎయిర్పోర్ట్ నార్త్ బెంగళూరులో. సో దాంతో బాగా మూవ్మెంట్ కాబోతుంది. అండ్ ఇఫ్ యూ సీ ఆల్ అలాంగ్ ది రోడ్, ది కనెక్టింగ్ రోడ్ బిట్వీన్ హెబ్బెల్ అండ్ ఎయిర్పోర్ట్, లాట్ ఆఫ్ న్యూ ఫ్యాన్సీ ఐటీ బిల్డింగ్స్ have also started coming up, are being occupied now. సో అట్లా నార్త్ బెంగళూరు లాస్ట్ ఒక 2 yearsలో బాగా ఇంప్రూవ్ అయిందండి సేల్స్, బోత్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కమర్షియల్ అండ్ రెసిడెన్షియల్. సో that is why we decided to actually choose North Bangalore for our first project in Bangalore. It's been about 2 months and that we've received all the requisite permissions. RERA has also come in. Ugadi kanna oka 1 week mundu manaku RERA kuda ochindi. So I think now we are all set to go. సో లాంచింగ్ కూడా మొన్ననే జరిగింది కాబట్టి సో అది కూడా చాలా మంది చూసారు. ఇన్ఫర్మేషన్, ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఆ రోజు వెళ్ళింది చాలా మందికి. So launch is also very good, Andy. Very successful. Lot of interested customers have been coming forward. In fact, Saturday, Sunday, generally, my sales office is almost very busy. We have a lot of customers coming in on the weekends. So yes, the response has been very, very encouraging, Andy, for us. And of course, we've done a lot of branding in Hyderabad. Visibility కోసం మనం వస్తున్నాము బెంగళూరు అనేది లాస్ట్ 1 year నుంచి స్లోగా చేసుకుంటూ పోయినాం కాబట్టి definitely that buzz was created. And I think couple of USPs are there in the project, Andy. That has actually given us a lot of draw in this first launch there. సూపర్ ప్రశాంత్ గారు. సో పౌలోమి ఏదన్నా స్టార్ట్ చేసింది అంటే దానికి తిరిగే ఉండదు. ఫ్లోరిక్ ప్రాజెక్ట్ ఇస్ ఆల్రెడీ క్రియేటింగ్ అ బజ్ ఇన్ బెంగళూరు. సో ఇంక ఈ బజ్ తో అలా ఒక రాకెట్ స్టైల్లో ముందుకెళ్తోంది. ఎవ్రీబడి నోస్ అబౌట్ ఇట్. అండ్ వన్స్ అగైన్ ఆల్ ద వెరీ బెస్ట్ టు ఫ్లోరిక్. Thank you very much, Andy. Thank you. విజయం, గుర్తింపు, పేరు ప్రతిష్టలు అంత తేలిగ్గా ఏం వచ్చేవు. వాటి వెనుక కనిపించని ఓ కఠోర శ్రమ, మేధో మదనం, తిరుగులేని అంకిత భావం ఉంటుంది. రియాలిటీ రంగంలో కొత్తదనాన్ని అన్వేషిస్తూ వైవిధ్యమైనటువంటి ప్రాజెక్ట్స్ ని డెవలప్ చేస్తూ అత్యంత అరుదైన గుర్తింపు సొంతం చేసుకున్నటువంటి సంస్థ అభినందన ఇన్ఫ్రా రియాలిటీ. కస్టమర్ చాయిస్ ఏదైనా వన్ స్టాప్ డెస్టినేషన్ గా అందుబాటులో ఉండడం అభినందన ఇన్ఫ్రా రియాలిటీకే సాధ్యమయ్యేటువంటి ఫీట్. సిటీలోని ప్రైమ్ లొకేషన్స్ గా ఉన్న మణికొండ, కొల్లూరు ఏరియాల్లో ఎన్నో క్రేజీ ప్రాజెక్టులు సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేశారు అభినందన ఇన్ఫ్రా ఎండీలు వెంకటేష్, స్వప్నకార్లు. ఇప్పుడు ఈ సంస్థ నుంచి 2nd జనరేషన్ వారి కుమారుడు వారసత్వాన్ని అందిపుచ్చుకున్నాడు. సివిల్ ఇంజనీర్ గా తల్లిదండ్రుల ఘనతను ముందుకు నడిపించే దిశగా ఇప్పటి నుంచే అడుగులు వేస్తున్నాడు. హలో మేడం, హలో. నమస్తే. హలో, ఎలా ఉన్నారు? బాగున్నానండి. మన అభినందన ఇన్ఫ్రా తరపు నుంచి 2nd జనరేషన్ కూడా ఇంట్రడ్యూస్ అవ్వబోతోంది. సో హీస్ మిస్టర్ అనీష్. 2nd జనరేషన్ గా అనీష్ కూడా త్వరలో ఇంట్రడ్యూస్ అవ్వబోతున్నారు సంస్థ తరపు నుంచి. హాయ్ అనీష్. హలో. సో ఏం చేస్తూ ఉంటారు మీరు? ఇప్పుడు యాక్చువల్లీ నేను బీటెక్ 2nd ఇయర్. ఓకే. మదర్ అండ్ ఫాదర్ ఇద్దరు కూడా మనకి ఈ రియల్ ఎస్టేట్ దాంట్లోనే ఉన్నారు. సో మీకు ఎలాగ పర్సనల్ ఇంట్రెస్ట్ ఉంది? నాకు కూడా యాక్చువల్లీ ఈ ఫీల్డ్ మీద ఇంట్రెస్ట్ ఉంది, ఎందుకంటే ఇన్ని ఇయర్స్ నుంచి పేరెంట్స్ని చూసి డాడీతో కూడా ఎప్పుడు వెళ్తూ ఉండేవాడిని సైడ్కి యాక్చువల్లీ. సో ఆ ఇంట్రెస్ట్ వల్ల నేను కూడా సివిల్ ఇంజనీరింగ్ తీసుకున్నాను. ఎక్స్పీరియన్స్ బట్టే కొంచెం అన్న నాలెడ్జ్ వస్తుంది కదా. సో
వెనెవర్ ఫ్రీ టైం ఉన్నప్పుడు కానీ ఆఫీస్కి కానీ డాడీతో కానీ బయటికి వెళ్తే చాలా న్యూ ఐడియాస్ వస్తాయి యాక్చువల్లీ. కానీ ఆ ఐడియాస్ తీసుకొని ఇంకా బెటర్గా ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, అవి ఇంకా ఫ్యూచర్ ఇయర్స్లో ఎలా హౌ ఎవ్రీథింగ్ ఇస్ గోయింగ్ టు రెవల్యూషనైజ్, అలా చాలా. ఓకే. అండ్ నీకు వచ్చిన ఐడియాస్ని ఎప్పుడైనా మీ పేరెంట్స్తో డిస్కస్ చేసావు, వాటిని ఎలా ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు? అండ్ మీ వాళ్ళు కూడా ఖచ్చితంగా గైడెన్స్ ఇస్తారు, లేదు నాన్న ఇలా చేయాలి, ఇలా చేస్తే బాగుంటుంది అని, అలా? అవును, యాక్చువల్లీ లైక్ ఏదన్నా సైట్ రిలేటెడ్ కానీ ఏదైనా ప్రాజెక్ట్ రిలేటెడ్ కానీ డిస్కషన్స్ ఉంటే నేను కూడా పార్టిసిపేట్ చేస్తాను. అంటే లైక్ నాట్ ఫుల్లీ, కానీ అట్లీస్ట్ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వినడం కానీ ఏదైనా సజెషన్స్ ఉంటాయి, ఎందుకంటే పేరెంట్సే కాబట్టి. ఫ్యూచర్ జనరేషన్గా ఇంకొన్ని ఇయర్స్లో మీ అబ్బాయి కూడా రాబోతున్నారు, సో ఈ ఫీల్ మీకు ఎలా అనిపిస్తుంది? బర్డెన్ కూడా తగ్గబోతోంది. యాక్చువల్గా మాకు ఇద్దరు అబ్బాయిలండి. పెద్ద బాబు కూడా ఇప్పుడు బీటెక్ ఫైనల్ ఇయర్ అయిపోయింది తంది. సో నెక్స్ట్ ఆయన MBA చేస్తున్నాడు. ఈయన వచ్చేసి సివిల్ చేపిస్తున్నాం, ఎందుకంటే పెద్ద బాబు వచ్చేసి నాలా సేల్స్ చూసుకోవాలని, ఈయన వచ్చేసి సివిల్, మా వాళ్ళ కన్స్ట్రక్షన్ చూసుకోవాలని మా ఐడియా అనమాట. మనం ఇంత కష్టపడి ఇంత బిల్డ్ చేసినప్పుడు వీళ్ళు చూసుకోవాల్సిందే కదా ఈ ప్రాజెక్ట్స్ అన్ని. సో మేము ఇంతవరకు తీసుకొచ్చాం, దీన్ని ఇంకా తీసుకురావాల్సిన బాధ్యత పిల్లలపై ఉంది. ఎప్పుడు మా ఇంట్లో డిస్కషన్ కూడా ఇదే ఉంటుంది, ఫ్రెండ్లీ డిస్కషన్ అవుతుంది. ఎలా కస్టమర్ తో రిసీవ్ చేసుకోవాలి, ఎలా మాట్లాడాలి, ఇవన్నీ. తను సైట్కి వెళ్ళిపోతాడు యాక్చువల్గా. వాళ్ళ హాలిడే వచ్చిందంటే ఇంట్లో ఉండడు, వాళ్ళ డాడీతో ఏ సైట్ వెళ్తే ఆ సైట్కి వెళ్ళేసి ఆయనతో చూస్తారనమాట. సో అందుకని తన ఇంట్రెస్ట్తో సివిల్ తీసుకున్నాడు. యాక్చువల్గా నేను చెప్పాను సిఎస్సి చేస్తావా, సాఫ్ట్వేర్ చేసుకుంటావా అంటే లేదు మన బిజినెస్ చూసుకుంటాను అని చెప్పి తను బిజినెస్ చేయాలి అని ఆ సివిల్ తీసుకున్నాడు అనమాట యాక్చువల్లీ. సో నెక్స్ట్ వాళ్ళదే కదా ఫ్యూచర్ అంతా. మీకు ఇంకా హ్యాపీ అండి. మైదానంలో ఆటగాళ్లు ఎంతో మంది ఉంటారు, కానీ ఛాంపియన్ గా నిలిచేది మాత్రం ఒకరే. రియల్ ఎస్టేట్ రంగంలో ఎన్నెన్నో కంపెనీలున్నా కస్టమర్ల మధ్యలో ఛాంపియన్ స్థానం వాసవి గ్రూప్ కే దక్కుతుంది. 3 దశాబ్దాల సుదీర్ఘ ప్రయాణంలో ప్రతి ప్రాజెక్ట్ ను గ్రాండ్ సక్సెస్ చేసిన ఘన చరిత్ర వాసవిది. ప్రతి కస్టమర్ తో ఆత్మీయ బంధాన్ని పెంచుకుంటూ హైదరాబాద్ రియాలిటీ రంగంలో అగ్రగామిగా నిలుస్తూ వస్తోంది. సిటీలో ప్రైమ్ లొకేషన్ కింగ్ గా వాసవి సంస్థకు పేరుంది. ప్రాజెక్టు లాంచింగ్ నుండి హ్యాండ్ ఓవర్ వరకు అన్ని అల్టిమేట్ లెవెల్లో ఉండటం వాసవి ప్రాజెక్టుల ప్రత్యేకత. సిటీకి 4 దిక్కులా ఆన్ గోయింగ్ అయినా, రెడీ టు హ్యాండ్ ఓవర్ అయినా బెస్ట్ ఏవంటే ఫస్ట్ వినిపించేది వాసవి పేరే. సో ఈరోజు సుజన్ మీడియాతో ఉన్నారు వాసవి గ్రూప్ వన్ ఆఫ్ ది డైరెక్టర్ అభిషేక్ గారు. హాయ్ అభిషేక్ గారు. హలో అండి. ఎలా ఉన్నారు? ఫైన్ అండి. హైదరాబాద్ నలుమూలల వాసవి పేరు మారుమ్రోగిపోతుంది. హౌ డు యూ హ్యాండిల్ సో మచ్ ఆఫ్ ప్రాజెక్ట్స్? సో ముందుగా ఇరు రాష్ట్ర ప్రజలందరికీ కూడా నమస్కారాలు. అండ్ వాసవి గ్రూప్ 1994లో ఎస్టాబ్లిష్ అయ్యి లాస్ట్ ఒక 3 decades నుంచి హైదరాబాద్ సిటీలో నంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ చేపడుతుంది. అండ్ మా చైర్మన్ విజయ్ కుమార్ గారి లీడర్షిప్లో మా గ్రూప్ అనేది డే టు డే చేంజ్ మేనేజ్మెంట్ అడాప్ట్ చేసుకొని మారుతున్న కాలాన్ని కొద్దీ మార్పు అనేది ఆర్గనైజేషన్లో తీసుకొచ్చుకుంటూ విస్తరించుకుంటూ నగరం నలుమూలల నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్లో ఈరోజు ఓపెన్ ప్లాట్స్, రెసిడెన్షియల్, కమర్షియల్ ప్రాజెక్ట్స్ మేము చేపడుతున్నాం సిటీలో. ఓ చల్లని సాయంత్రం వేళ కప్పు కాఫీ చేతిలో పట్టుకుని బాల్కనీలో కూర్చుని లేక్ వ్యూ చూస్తుంటే ఆ హ్యాపీనెస్సే వేరు కదా. ఉదయం లేవగానే లేక్ పైనుంచి వచ్చే సూర్యకిరణాలు చూడటం ఎంతో అందమైన అనుభూతి కదా. లగ్జరీ లివింగ్లోని సౌకర్యాలను, ప్రకృతి ప్రసాదించిన అందాలను అనునిత్యం ఎంజాయ్ చేసే అవకాశం ఎంతమందికి ఉంటుందో చెప్పండి. ఈ డ్రీమ్ను ఫుల్ఫిల్ చేస్తామంటుంది వాసవి గ్రూప్. హార్ట్ ఆఫ్ ద సిటీ అయినటువంటి కూకట్పల్లిలో వాసవి సంస్థ డెవలప్ చేసిన అల్ట్రా స్పేషియస్ లేక్ వ్యూ కమ్యూనిటీ వాసవి సరోవర్. సిటీలో ఓ యూనిక్ లివింగ్ ఎక్స్పీరియన్స్ అందించే ఎక్స్క్లూసివ్ గేటెడ్ కమ్యూనిటీ ఇది. 21.48 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో లేక్ ఫేసింగ్ G+29 ఫ్లోర్లతో అత్యంత గ్రాండ్ గా ఈ ప్రాజెక్ట్ ని డిజైన్ చేశారు. మీ ఇంకో హాట్ ప్రాజెక్ట్ ఏంటి అంటే మన హాట్ సీట్ లాగా సరోవర్ ప్రాజెక్ట్. సరోవర్ ప్రాజెక్ట్ కూడా అసలు అందరూ దాని గురించే మాట్లాడుకుంటున్నారు. హార్ట్ ఆఫ్ ద సిటీలో ఉంది. సో దాని గురించి చెప్పండి సార్. సో వాసవి సరోవర్ ఈ ప్రాజెక్టు ట్యాగ్ లైన్ ప్రత్యేకత ఏంటంటే అల్ట్రా స్పేషియస్ లేక్ వ్యూ కమ్యూనిటీ. అంటే దీంట్లో యాక్చువల్ సైట్ ఏరియా వచ్చి 21 acres అండి. కానీ ఇది లేకుకు పక్కనే ఉండడం వల్ల ఒక 6 acres బఫర్ ల్యాండ్ వదిలిపెట్టడం జరిగింది మేము.
అంటే మేము కన్స్ట్రక్షన్ ఓన్లీ 14 ఏకర్స్లోనే చేపట్టాం. సో దీస్ బఫర్ ఏరియాస్ కెన్ బి కన్వర్టెడ్ టు గ్రీన్ జోన్స్ వేర్ రెసిడెంట్స్ కెన్ యాక్చువల్లీ మేక్ యూజ్ ఆఫ్ ఇట్ లైక్ టాట్ లాట్ కానివ్వండి, లేదంటే గార్డెన్ స్పేస్, ఓపెన్ జిమ్, లేదంటే క్రష్, ప్లే ఏరియా వీ కెన్ డిజిగ్నేట్ ఇట్. సో ఇట్ ఈస్ అల్ట్రా స్పేషియస్. అంటే జనరలీ మీరు ఓపెన్ ఏరియా తీసుకుంటే కనుక 10% ఆఫ్ ద ఏరియా ఉంటుందండి ఇక్కడ కూడా మున్సిపల్ రూల్స్ ప్రకారంగా. సో దీంట్లో 21 ఏకర్స్ ఉంటే ల్యాండ్ పార్సల్, 14 ఏకర్సే కన్స్ట్రక్షన్, 6 ఏకర్స్ ఈజ్ కంప్లీట్లీ బఫర్ జోన్. సో ఇట్ ఈస్ లైక్ అల్ట్రా స్పేషియస్. రణగుణ ధ్వనులు, కాలుష్యం లేని అందమైన పరిసరాలు, ఆరోగ్యకరమైన జీవనం, ప్రశాంతమైన పరిస్థితులు, పచ్చటి ప్రకృతి, ఇవన్నీ కలగాల్సిన చోట ఉండడం అంటే అంతకన్నా అదృష్టం ఇంకేముంటుంది. రాను రాను ఇరుకైపోతున్న సిటీ ప్రపంచంలో ఇవన్నీ చాలా అరుదైపోతున్నాయి. ఉరుకుల పరుగుల జీవితంలో ఒక్క క్షణం ఆగి మనం మర్చిపోయిన మట్టి వాసనని గుర్తు చేసుకుందాం. మనం వదిలేసిన పల్లె ప్రశాంతతను పలకరిద్దాం. ఎకో ఫ్రెండ్లీ లైఫ్ స్టైల్ ఎంత ఆనందమయమైందో తెలుసుకుందాం అంటోంది ఆర్గానో సంస్థ. వనం ప్రశాంత జీవనం కలగలిపి ఒక కొత్త లైఫ్ స్టైల్ ను పరిచయం చేస్తోంది ఆర్గానో ఎకో హ్యాబిటాట్స్. రూరల్ ప్లస్ అర్బన్ పర్ఫెక్ట్ బ్లాండ్ గా రూర్బన్ లివెన్ కాన్సెప్ట్ ను డిజైన్ చేసింది. తక్కువ వనరులతో ఎక్కువ సౌకర్యంగా, అందుకు మించిన ఆనందంగా ఎలా బతకాలో ఆర్గానో ప్రాజెక్టులను చూస్తే ఇట్టే అర్థమైపోతుంది. హలో సార్, హాయ్. హలో అండి. సో ఫస్ట్ మీరు ఈ థాట్ ప్రాసెస్ స్టార్ట్ చేసినప్పుడు క్లయింట్స్ ఎలా రిసీవ్ చేసుకున్నారు? మేము యాక్చువల్లీ స్టార్ట్ చేసింది చిన్నగానే, రైట్? అది ఒక ఆల్మోస్ట్ 14 ఏళ్ళు ఉంటుంది. ఫస్ట్ టైం యాజ్ అ డెవలపర్ వ్యవసాయం చేసాము, ఆవుల పెంపకం గురించి తెలుసుకున్నాము, నీళ్లు ఎలా సేవ్ చేయాలో తెలుసుకున్నాము, సాయిల్ హెల్త్ ఎలా ఎన్రిచ్ చేయాలో తెలుసుకున్నాము, నేటివ్ ప్లాంట్స్ వాటన్ని తెచ్చి ఎఫారెస్టేషన్ ఏం చేయాలి అనేది తెలుసుకున్నాము, సోలార్ ఎనర్జీతో మొత్తం కమ్యూనిటీ, నెట్ జీరో కమ్యూనిటీ ఫస్ట్ ఎలా చేయాలి అన్నది, ఇవన్నీ lot of things that we have added, sustainable living aspects. So dantlo obviously passion ekkuva kanabadutadi because we are definitely very serious about doing it. When we entered Vijayamo veru Swargamo pote yes, but we didn't borrow from people as such. We said Vijayamo veru Swargamo and digam. So somehow successfully against all odds in network only like-minded people ni teeskochi we put them in one place. Like everybody started liking it, not liking it, actually enjoying it. So even today that first community we have milk, we have paneer, we have ghee within the community, and we have vegetables coming weekly twice, and we have net meter, solar and all that, and all the staff that we train and put them in maintenance. So intro housekeeping దగ్గర నుంచి, deep cleaning దగ్గర నుంచి, all the services are community managed. So దాంతో automatic గా like it will speak, right? Like what is better living అన్నది. ఇన్ కోవిడ్ వీఆర్ ద మోస్ట్ వైబ్రెంట్ కమ్యూనిటీ. చాలా మంది విజిటర్స్ అప్పుడప్పుడు వచ్చేవాళ్ళు కదా, ఈవెన్ కర్ఫ్యూ టైంలో కూడా, రిలాక్సేషన్ టైంలో వచ్చినప్పుడు ఎవ్రీబడి యూస్ టు ఫీల్ జెలస్. లైక్ దీస్ పీపుల్ ఆర్ రియలీ దిస్ నథింగ్, నో డిఫరెన్స్, బికాస్ హౌసెస్ ఆర్ డెన్సిటీ ఇస్ వెరీ లో. పీపుల్ ఆర్ గోయింగ్ ఇన్ ద మార్నింగ్ జాగింగ్, ఈవినింగ్ జాగింగ్, అండ్ మాకు స్టాఫ్ అప్పుడు ఊర్లో నుంచి రాలేదు, హ్యాపీగా అందరూ వెళ్ళి పొలం పనులు చేసుకునేవాళ్ళు. దెర్ ఈస్ ఎనఫ్ డిస్టెన్స్, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసుకుంటూ అవి చేసుకునేవాళ్ళు. పాలు ఒకరికొకళ్ళు ఇచ్చుకునేవాళ్ళు, లైక్ ఊళ్ళలో ఉన్నట్టే ఉండేది అన్నమాట. అండ్ లైక్ ఎవ్రీ డే ఇట్ యూస్ టు బి వెరీ బ్యూటిఫుల్ వెదర్ అండ్ నథింగ్ వాజ్ లైక్, అంత భయం లేదు కోవిడ్ వస్తుందని. చాలా దాంతో మాది పాపులర్ అయిపోయింది. తర్వాత BBC కేమ్, దే యాక్చువల్లీ క్రియేటెడ్ ఎ స్మాల్ డాక్యుమెంటరీ అండ్ దే రిలీజ్డ్. వీ వన్ వరల్డ్ GBC అవార్డ్ అక్కడ అగైనెస్ట్ చైనా, హాంకాంగ్ అండ్ ఆస్ట్రేలియా. ఫస్ట్ టైం ఇండియా వన్ ఫర్ ఎ కమ్యూనిటీ. సో ఇట్లా సో మెనీ ఫస్ట్ థింగ్స్, లైక్ ఇన్ ఆర్కిటెక్చరల్ ఫోరమ్స్లో అయితే చాలా అవార్డ్స్ వచ్చాయి. సో ఈ రికగ్నిషన్ జస్ట్ బికాస్ వీ డిడ్ ఇట్, ఇట్ హ్యాపెండ్. మోస్ట్ హ్యాపెనింగ్ ఏరియాలో, మోస్ట్ అఫోర్డబుల్ ప్రైసింగ్ లో, మోస్ట్ బిలీవబుల్ బ్రాండ్, మోస్ట్ అట్రాక్టివ్ ప్రాజెక్ట్ ని డెవలప్ చేస్తే అంతకన్నా హ్యాపీనెస్ ఇంకేముంటుంది. ప్రతి ఒక్క కస్టమర్ కి ఆ హ్యాపీనెస్ అందించే లక్ష్యంతో ముందుకెళ్తుంది గిరిధారి కన్స్ట్రక్షన్స్. చక్కటి కమిట్మెంట్, సరైన ప్లానింగ్ తో కస్టమర్ల మధ్యలో చెరగని స్థానాన్ని సంపాదించుకుంది. హై రైజ్ లైఫ్ స్టైల్ కోరుకునే వారి అంచనాలను మెప్పించే ప్రాజెక్ట్స్ తో హైదరాబాద్ తో పాటు తెలంగాణ వ్యాప్తంగా రియాలిటీ రంగంలో ఓ అధ్యాయాన్ని క్రియేట్ చేస్తూ వస్తోంది. హైదరాబాద్ ఇప్పుడు సౌత్ ఇండియాలో అందరి ఫేవరెట్ డెస్టినేషన్ గా మారిపోయింది. సిటీతో పాటు జిల్లాల్లోనూ ఫ్యూచర్ 20 ఏరియాలను ముందే గుర్తించి అక్కడ ప్రాజెక్టులు డెవలప్ చేయడం గిరిధారి స్పెషాలిటీ.
ప్రతి ప్రాజెక్టును ప్రత్యేక శ్రద్ధతో డిజైన్ చేస్తూ కస్టమర్ల అంచనాలకు మించి ప్లానింగ్ తో వారి పెట్టుబడులకు మరింత ప్రాఫిట్ దక్కేలా చూస్తూ రియాలిటీ రంగంలో అగ్రగామిగా ఎదిగిన సంస్థ గిరిధారి కన్స్ట్రక్షన్స్. కాలుష్యానికి దూరంగా సిటీకి చేరువలో ఉండాలనుకునే వారి కోసం ప్రపంచ స్థాయి సదుపాయాలు ప్రమాణాలతో ప్రాజెక్టులను సిద్ధం చేస్తోంది. హైదరాబాద్, మహబూబ్ నగర్, జహీరాబాద్, వికారాబాద్లలో లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీలను డెవలప్ చేస్తోంది. హాయ్ సార్. నమస్తే. సార్, గిరిధారి కన్స్ట్రక్షన్స్ అనగానే హైదరాబాద్ లైఫ్ స్టైల్ ని, గేటెడ్ కమ్యూనిటీస్ ని తెలంగాణ జిల్లాలోకి తీసుకొచ్చింది అందరికీ తెలిసింది. సో దీని గురించి మీరేం చెప్తారు? హైదరాబాద్ తో పాటు 1 టైర్ సిటీతో పాటు 2 టైర్ సిటీస్ కూడా డెవలప్ చేయాలని, 2 టైర్ సిటీస్ లో కూడా మనం వెంచర్స్ చేయాలి. మంచి గేటెడ్ కమ్యూనిటీ అక్కడ కూడా తెలంగాణ ఉన్న 33 జిల్లాల కూడా అక్కడ అందిస్తే కొంచెమన్నా మనం మైగ్రేషన్ తగ్గించిన వాళ్ళం అవుతాం. ఎందుకంటే ఫెసిలిటీ లేదు కాబట్టి ప్రతి ఒక్కరు ఈ అర్బన్లకు మైగ్రేట్ అవుతూ ఉంటారు, రూరల్లోకి వెళ్ళి. అక్కడ కూడా మనం ఈ ఫెసిలిటీస్ కలిగిస్తే 100% ఎక్కడో అక్కడ మనకు అంటే ఎక్కడ వారు అక్కడనే నివసించి క్వాలిటీ లైఫ్ అక్కడనే వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. కాబట్టి 33 జిల్లాలో మేము ప్లాన్ చేసుకొని అన్ని జిల్లాలలో కూడా మేము ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో మంచి గేటెడ్ కమ్యూనిటీ అక్కడ ఉన్న ప్రాంత వాసులకు అందియాలనేది మా గిరిధారి కన్స్ట్రక్షన్ ముఖ్య లక్ష్యం. ప్రతి ఒక్కరు కూడా డాక్యుమెంటేషన్ కరెక్ట్ చూసుకొని అన్ని పర్మిషన్లు ఉండే ప్రాజెక్టులనే ఇన్వెస్ట్ చేసుకోవడం మంచిదనేది నా సూచన. సిటీలో మోస్ట్ ప్రామినెంట్ ఏరియా అయిన రాజేంద్ర నగర్ లో గిరిధారి సంస్థ డెవలప్ చేసిన ట్రిప్లెక్స్ విల్లా ప్రాజెక్ట్ ప్రాస్పెరా కౌంటీ. ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 17 and 18 లకు సమీపంలో ఉన్న అతిపెద్ద ట్రిప్లెక్స్ విల్లా ప్రాజెక్ట్ ప్రాస్పెరా కౌంటీ. ఇక్కడ మొత్తం 121 హై అండ్ లగ్జరీ విల్లాస్ అల్టిమేట్ అంచేలా ఉంటాయి. ఈ ప్రాజెక్ట్ కు మరో మేజర్ అట్రాక్షన్ ప్రాస్పెరా కౌంటీ రెడీ టు మూవ్ స్టేజ్ లో ఉండడం. మేము నియర్ బై కిస్మత్పూర్లో 14 acres అలా 121 విల్లాస్ లగ్జరీ విల్లాస్ వర్క్ కూడా కంప్లీట్ అయిపోయింది. రాజేంద్ర నగర్ ఏరియాని చూస్ చేసుకున్నామంటే మా బిహైండ్ 6,000 acre ఓపెన్ ప్లేస్ ఉంటుంది. అగ్రికల్చర్ యూనివర్సిటీ కానివ్వండి, నేషనల్ ఫారెస్ట్ కానివ్వండి, దాంతో పాటు గండిపేట అండ్ హిమాయసాగర్ 2 ట్యాంక్స్ అంటే విపరీతంగా గ్రౌండ్ వాటర్ ఆ ఏరియాలో ఉంటుంది. కాబట్టి ఆక్సిజన్ లెవెల్స్ కూడా బెటర్ ఆక్సిజన్ లెవెల్స్ ఉంటాయి. కాబట్టి పీస్ఫుల్ ఏరియా అనే ఉద్దేశం మీద ఆ ఏరియా చూస్ చేసుకొని అక్కడ 121 విల్లాస్ గేటెడ్ కమ్యూనిటీ అంటే క్లబ్ హౌస్ అండ్ స్విమ్మింగ్ పూల్ ఎవ్రీథింగ్ ఆల్ అమ్యూనిటీస్ తోని సూపర్ ప్రీమియం అంటే లగ్జరీ టాప్ ఉండేటట్టు ఏర్పాటు చేసి హైదరాబాద్లోనే ది బెస్ట్ ప్రాజెక్టు కాబోతా ఉన్నది. తింటే గారెలే తినాలే, వింటే భారతం వినాలే, కొడితే ఏనుగు కుంభ స్థలాన్నే కొట్టాలి. ఎయిమ్ చేస్తే జాక్ పాట్ చేతికి చిక్కాలి. రియాలిటీ రంగంలో జాక్ పాట్ కొట్టాలి అంటే దానికి సరైన విజన్, పర్ఫెక్ట్ ప్లానింగ్ ఉండాలి. హైవే ఫేసింగ్ ప్రాజెక్టులతో ప్రాపర్టీ అప్రిసియేషన్, కస్టమర్ సాటిస్ఫాక్షన్ రెండూ ఉండేలా ప్రాజెక్ట్స్ ని డిజైన్ చేస్తూ రియాలిటీ రంగంలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సంస్థ జేఎస్ఆర్ సన్ సిటీ గ్రూప్. గోల్డెన్ ఫ్యూచర్ కోసం ప్రైమ్ రెసిడెన్షియల్ ఏరియాల్లో హైవేల పక్కన ప్రాజెక్టులు డెవలప్ చేస్తూ కస్టమర్లకు లాభాల పంట పండిస్తున్న సంస్థ జేఎస్ఆర్ సన్ సిటీ గ్రూప్. అతి తక్కువ కాలంలోనే హాట్ ప్రాపర్టీగా ఎదిగే స్కోప్ ఉన్న చోట ప్రాజెక్టులు బెస్ట్ ప్రైజింగ్ లో సూపర్ ఆఫర్లతో అందిస్తూ జేఎస్ఆర్ సన్ సిటీ గ్రూప్ ఆల్వేస్ కస్టమర్ల ఫ్రెండ్లీ అన్న మాటకు నిదర్శనంగా నిలుస్తోంది. హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. ఈ రోజు మనం వచ్చేసాం జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీకి అండ్ రైట్ నౌ వీ హ్యావ్ విత్ us ద మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ, డాక్టర్ జడపల్లి నారాయణ గారు. హలో సార్. హలో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, 20 years కంప్లీట్ చేసుకున్నారు ఈ ఇండస్ట్రీలో. వీఆర్ వెరీ హ్యాపీ. సో హౌ హాస్ యువర్ ఎక్స్పీరియన్స్ బీన్? సో థ్యాంక్ యూ అమ్మా. ముందుగా మా జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ 20 సంవత్సరాలు ఈ స్థాయికి రావడం కోసం మాకు సపోర్ట్ చేసినటువంటి మా విలువైన కస్టమర్లు, అలానే మా మార్కెటింగ్ సిబ్బంది, మా శ్రేయోభిలాషులు, మా స్టాఫ్, వాళ్ళందరికీ ముందుగా మా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. మరింత ముందుగా తీసుకెళ్ళటం కోసం వారి సహాయ సహకారాలు ఎళ్ళబెళ్ళ మాతో ఉంటాయని ఆశిస్తున్నా. నమస్కారం సార్. ఆల్సో ఇప్పుడు మనం మాట్లాడుకుంటే హైదరాబాద్ అనేది డిఫరెంట్ డైరెక్షన్స్ లో డెవలప్మెంట్స్ అవుతూ ఉన్నాయి కదా. అలాంటిది విజయవాడ హైవే ఇస్ వన్ సచ్ ప్లేస్ ఎక్కడైతే చాలా డెవలప్మెంట్స్ అవుతున్నాయి అరౌండ్ హైదరాబాద్. సో దాని గురించి మీరేం చెప్తారు అండ్ జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ ఎలా పార్టిసిపేట్ అవుతుంది ఆ పర్టికులర్ రీజియన్ లో? ఓకేమ్మా, ఇది మన హైదరాబాద్ సిటీ గ్రోత్ స్టార్ట్ అయింది ముందుగా విజయవాడ హైవేలోనే స్టార్ట్ అయింది. యాక్చువల్లీ నా కెరీర్ కూడా అక్కడే స్టార్ట్ అయింది, విజయవాడ హైవేలోనే. మనకు ఆల్రెడీ ఇన్నర్ రింగ్ రోడ్ ఆ ప్రాంతంలో ఉంది కాబట్టి, మరియు
కొత్తగా రాబోతున్నటువంటి రీజనల్ రింగ్ రోడ్ కూడా అక్కడే రాబోతుంది. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ మొన్న డిక్లేర్ చేసింది రీజనల్ రింగ్ రైల్ కూడా రాబోతుంది. కాబట్టి ఈరోజు 2 రాజధానుల మధ్యలో ఇన్ని ట్రాన్స్పోర్ట్ ఉన్నటువంటి ఏరియా, వన్ అండ్ ఓన్లీ హైవే, హైదరాబాద్ టు అమరావతి గ్రీన్ ఫీల్డ్ హైవే NH65. ఆల్సో సార్ ఇప్పుడు RRR అనేది అనౌన్స్మెంట్ అయింది అండ్ డిఫరెంట్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ వస్తున్నాయి. వీటన్నిటి వల్ల అక్కడ ఇన్వెస్ట్ చేసిన ప్రజలకి ఎలా ఉండబోతుంది నెక్స్ట్ 5 years? ఎవరైతే ఈ రోజు ఇమీడియట్ గా హౌస్ కన్స్ట్రక్ట్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరికీ హార్ట్ ఆఫ్ ద హైదరాబాద్ నుంచి మీరు ORR మధ్యలో కొనుక్కుంటే మంచిది ప్లాట్. నెక్స్ట్ ORR నుంచి RRR రీజనల్ రింగ్ రోడ్ లోపల మధ్యలో మీరు కొన్నట్లయితే అక్కడ మీరు జస్ట్ మీరు అన్నట్లుగా ఒక 5 years లో మంచి గ్రోత్ వస్తుంది. డబుల్ ట్రిపుల్ అప్రిషియేషన్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఆ తర్వాత అది దాటిన తర్వాత ఇన్వెస్ట్ చేస్తే మీకు అది ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ కింద మనం కౌంట్ చేయొచ్చు. ఫ్యూచర్ ఇన్వెస్టర్స్ కైనా మంచి లాభం వస్తుంది. లేదా ఈ 5 year స్కీమ్లో ఎవరైతే ఇన్వెస్ట్ చేయాలనుకుంటే వాళ్ళు కూడా చక్కటి లాభాలు వస్తాయి. తక్కువ ధరలో ఉన్నప్పుడే అన్ని రంగాల వారు అక్కడ ఇన్వెస్ట్ చేస్తే మంచి టౌన్షిప్స్తో పాటు బిజినెస్ హబ్లు కూడా డెవలప్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి విజయవాడ హైవే చాలా చక్కగా ఉంటుంది. నైస్ సార్. సో వ్యూవర్స్ చూశారు కదా, ఈ వారం సుజన్ మీడియా రియల్ సిటీలో రియల్ ఎస్టేట్ సంబంధించిన విశేషాలు. వచ్చే వారం రియల్ సిటీ కార్యక్రమంలో మరికొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బై.